హాయ్ అండి. మెంతికూరతోటి టేస్టీగా మేతి చమ్మన్ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను ఈ వీడియోలో. ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు అండ్ 4 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు తీసుకుంటున్నానండి. ఈ రెండింటిని కూడా నేను వేడి నీళ్ళు పోసుకొని అరగంట సేపు నానబెట్టుకుంటున్నాను. ఇట్లా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలని. ఆ తర్వాత నేను ఒక పావు కప్పు ఆయిల్ తీసుకున్నాను. దాంట్లోకి ఆనియన్, ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట, అండ్ 4 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని, చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఆనియన్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని నేను ఫ్రై చేసుకున్నానండి. ఇట్లా మొత్తం కూడా మగ్గిన తర్వాత ఆనియన్స్ అన్నీ కూడా, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా మనం మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న మెంతి కూరని వేసుకోవాలి. దాంట్లో ఒక స్పూను ఉప్పు అండ్ కొంచెం పసుపు వేసుకొని ఇలా మగ్గించుకోవాలన్నమాట. మనకి మెంతికూర అనేది వేసేసుకున్న తర్వాత మనకి ఇట్లా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా మగ్గించేసుకున్న తర్వాత మూత పెట్టుకొని, ఇలా మనకి ఒక 2 మీడియం సైజు టమాటాలు తీసుకొని వాటిని చిన్నగా కట్ చేసేసుకొని పేస్ట్ చేసేసుకున్నాను. ఆ పేస్ట్ని దీంట్లోకి వేసేసుకొని మనం కొంచెం సేపు మూత పెట్టేసుకొని ఇలా ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనకి ఆల్రెడీ గసగసాలు అండ్ మనకి జీడిపప్పు నానబెట్టుకొని ఉంచుకున్నాము. దాన్ని మెత్తగా క్రీమ్ లాగా పేస్ట్ పెట్టేసుకోవాలి. మీరు కావాలంటే వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మనకి మెత్తగా క్రీమ్ లాగా నేను ఈ వీడియోలో చూపించినట్టుగా రావాలన్నమాట. అవి వచ్చిన తర్వాత మనకి కొంచెం సేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకున్న తర్వాత నేను ఇక్కడ 1.5 కప్పు వాటర్ అనేది పోసుకుంటున్నానండి. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీరు వాటర్ పోసుకొని ఇలా చక్కగా కలిపేసేసుకోండి. దాని తర్వాత నేను ఒక టీ స్పూను జీలకర్ర పొడి, ఒక టీ స్పూను ధనియాల పొడి, ఒక టీ స్పూను కారం అనేది వేసేసుకొని మంచిగా కలిపేసేసుకున్నాను. ఆల్రెడీ నేను ఒక స్పూను ఉప్పు వేసుకున్నాను కదా, మీరు కావాలి అంటే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఇక్కడ ఉప్పు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను 100 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి హోమ్ మేడ్ పన్నీర్ అనమాట. నేనే స్వయంగా ఇంట్లో చేసుకున్నాను. ఎలా చేసుకోవాలి అనేది ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను, ఒకసారి చూడండి. నేను కొంచెం ఒక 20 గ్రామ్స్ పన్నీర్ని తురుముకొని పెట్టుకున్నాను. దాన్ని కూడా ఇక్కడ వేసేసుకుంటున్నాను అనమాట. వేసేసుకొని కొంచెం కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత మనకి వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతుందన్నమాట. పన్నీర్లో ఉన్న వాటరు మనకి ఆల్రెడీ వాటర్ పోసుకున్నాం కదా, దగ్గరికి కన్సిస్టెన్సీ అనేది చక్కగా ఇలా అవుతుందన్నమాట. ఇట్లా మగ్గించుకున్న తర్వాత ఇక్కడ నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నానండి. మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ అనేది చాలా టేస్ట్ ఇస్తుంది. అండ్ గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొంచెం సేపు ఒక 5 మినిట్స్ సేపు మగ్గించుకొని అంతే అండి. మగ్గించుకోండి, అంతే, అయిపోయినట్టే అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీన్ని చపాతీలోకి తింటుంటే ఉంటుందండి, సూపర్.